ఫ్రెండ్స్, మన జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం. తప్పు చేయడం అనేది మానవ నైజంగా మారిపోయింది. చిన్నది చేసినా పెద్దది చేసినా దేవుని దృష్టికి మాత్రం తప్పు తప్పే కదా. కానీ దేవుని మహాకనికరం చొప్పున ఆయన పాదాల చెంత మనకు కృప దొరుకుతుంది. కానీ మనలోనే కొందరు తమలోనే తప్పులుంచుకొని వారిలోనే ఎన్నో లోపాలుంటాయి, కానీ వాటిని సరిచేసుకోకుండా ఎదుటి వ్యక్తిని మాత్రం తప్పు పడతారు. ఎదుటి వ్యక్తి యొక్క లోపాలు ఎత్తి చూపిస్తారు. అలాంటి వారిని దేవుడు ఏమంటున్నారో తెలుసా? ఒక్కసారి మీరే చదవండి. మత్తాయి సువార్త 7వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. నీ కంటిలోనున్న దూలమునంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటయ్యాలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును.